నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం NIAB రిక్రూట్మెంట్ 2026 గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. ఈ నోటిఫికేషన్ బ్రిక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ హైదరాబాద్ నుండి విడుదలైంది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే ఒక ప్రముఖ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ రిక్రూట్మెంట్ ICMR ఫండెడ్ ప్రాజెక్ట్ కింద జరుగుతోంది. ప్రాజెక్ట్ టైటిల్: A genome-wide transposon mutagenesis approach to identify hypervirulence-associated genes and live attenuated vaccine candidates for combating Mycobacterium aerogenes-associated tuberculosis. ఈ ప్రాజెక్టుకు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ బప్పడిత్య డే గారు. ఈ నోటిఫికేషన్ EDVT No 08/2026 ద్వారా విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్లో ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ 1 నాన్ మెడికల్ అనే పోస్టును భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టు ICMR ఫండెడ్ ప్రాజెక్ట్ కింద వస్తుంది మరియు ట్యూబర్క్యులోసిస్ రీసెర్చ్, మైకోబాక్టీరియం ఓరిజిస్, ట్రాన్స్పోజన్ మ్యూటజెనిసిస్ మరియు వ్యాక్సిన్ క్యాండిడేట్స్ వంటి రీసెర్చ్ అంశాలపై పనిచేయాల్సి ఉంటుంది. మొత్తం 1 పోస్టు మాత్రమే ఉంది. ఈ జాబ్ ప్రాజెక్ట్ బేస్డ్ టెంపరరీ కాంట్రాక్ట్ జాబ్. ప్రారంభంలో 1 సంవత్సరం టెన్యూర్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ బట్టి ఈ పోస్టును ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు, అంటే జనవరి 2029 వరకు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ జాబ్ హైదరాబాద్లోని NIAB క్యాంపస్లో ఉంటుంది. అప్లికేషన్ను NIAB అధికారిక వెబ్సైట్ nayab.res.in యొక్క లింక్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు. ఈ నోటిఫికేషన్లో ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ 1 నాన్ మెడికల్ అనే పోస్టుకు మొత్తం 1 వాకెన్సీ మాత్రమే ఉంది. కేటగిరీ విషయానికి వస్తే ఇది సాధారణంగా UR లేదా జనరల్ కేటగిరీగా పరిగణించబడుతుంది. ప్రాజెక్ట్ పోస్టుల్లో సాధారణంగా రిజర్వేషన్ పరిమితంగా ఉంటుంది. అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC, సెయింట్, OBC, EWS లేదా PWD అభ్యర్థులకు అప్లికేబుల్ అయితే మాత్రమే వర్తిస్తుంది. ఈ నోటిఫికేషన్లో ప్రత్యేకంగా కేటగిరీ విభజన ఇవ్వలేదు. ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇలా ఉన్నాయి. అప్లికేషన్ చివరి తేదీ మార్చి 16, 2026 సాయంత్రం 5 గంటల వరకు. అభ్యర్థులు ఈ సమయం లోపల ఆన్లైన్ లేదా ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ స్క్రీనింగ్ తర్వాత షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఈమెయిల్ ద్వారా ఇంటర్వ్యూ వివరాలు పంపిస్తారు. ఇంటర్వ్యూ ఆన్లైన్ లేదా వాక్-ఇన్ రూపంలో ఉండే అవకాశం ఉంది. ఈ పోస్టుకు మాక్సిమం ఏజ్ లిమిట్ 35 సంవత్సరాలు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. SC మరియు సెయింట్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు రిలాక్సేషన్, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు రిలాక్సేషన్, PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు రిలాక్సేషన్ ఉంటుంది. అదనంగా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి కూడా కొన్ని సందర్భాల్లో రిలాక్సేషన్ ఇవ్వవచ్చు. ఈ నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫీ లేదు. అంటే జనరల్, OBC, SC, సెయింట్, EWS మరియు PWD అన్ని కేటగిరీలకు ఫీజు 0. ప్రాజెక్ట్ పోస్టుల్లో సాధారణంగా అప్లికేషన్ ఫీ ఉండదు. ఈ పోస్టుకు అప్లై చేయాలంటే అభ్యర్థులు లైఫ్ సైన్సెస్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. ఉదాహరణకు బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోలాజికల్ సైన్సెస్ లేదా సంబంధిత సబ్జెక్ట్స్లో MSc లేదా MTech చేయాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే BSL 3 ల్యాబ్లో మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫర్ చేస్తారు. అలాగే సెల్ కల్చర్, యానిమల్ ఎక్స్పెరిమెంట్స్, ఇమ్యూనో ఆసేస్, ELISA, FACS మరియు మాలిక్యులర్ బయాలజీ టెక్నిక్స్లో అనుభవం ఉంటే మంచి అడ్వాంటేజ్. PhD ఉన్నవారికి ప్రిఫరెన్స్ ఉంటుంది, కానీ అది తప్పనిసరి కాదు. ఈ పోస్టుకు 56,000 రూపాయలు ప్రతి నెల శాలరీ ఉంటుంది. దీనికి అదనంగా 30% HRA కూడా ఉంటుంది. అంటే మొత్తం కలిపి సుమారు 72,800 రూపాయల వరకు నెలకు పొందే అవకాశం ఉంది. ఈ శాలరీ ICMR మరియు DBT ప్రాజెక్ట్ గైడ్లైన్స్ ప్రకారం నిర్ణయించబడింది. ఈ రిక్రూట్మెంట్లో రాత పరీక్ష ఉండదు. సెలక్షన్ ప్రాసెస్ ఇలా ఉంటుంది. మొదట అప్లికేషన్ స్క్రీనింగ్ చేస్తారు. ఆ తర్వాత షార్ట్ లిస్టింగ్ జరుగుతుంది. షార్ట్ లిస్టెడ్ అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో సబ్జెక్ట్ నాలెడ్జ్,
రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ మరియు ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. చివరగా మెరిట్ మరియు ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే NIAB అధికారిక వెబ్సైట్ niab.res.in యొక్క లింక్ను సందర్శించండి. అక్కడ అడ్విటి No 08/2026 PDF డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ మరియు పూర్తి వివరాలు చూడండి. అప్లై చేసే ముందు అవసరమైతే admin@niab.org.in యొక్క లింక్ వంటి అధికారిక ఈమెయిల్ ద్వారా కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ట్యూబర్క్యులోసిస్ వ్యాక్సిన్ రీసెర్చ్లో ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ ఇస్తాను, కావాలంటే అప్లై చేసుకోండి.